103వ అధ్యాయము 5 వచనాలు చదువుకుందాం. చాలా మంచి మాటలు ఉంటాయి ఇక్కడ. దావీదు మహారాజు రాసిన కీర్తనలు అన్నమాట. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు. కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఆమేన్. లాస్ట్ వచనంలో ఒక మాటను చూడండి. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట. మాకు ఆత్మీయ తండ్రి మా పాస్టర్ గారు ఉండేవారు, సంసోన్ గారు ఆయన పేరు. ఈ పక్షిరాజు గురించి వాక్యం చెప్పాలంటే ఆయన తర్వాతే. పక్షిరాజుకున్న అమూల్యమైనది ఏమిటి అంటే, అది ముసలదైపోయిన తర్వాత జీవితం అయిపోయిందిలే ఇంకెందుకు అంతా అయిపోయింది అనేసి అది ఒక చోట చనిపోవడం కానీ ఇలా ఇంకా అయిపోయింది అని, నా జీవితం ఇంకా అయిపోయిందని కానీ నిరుత్సాహం కానీ కలిగి ఉండదు అన్నమాట పక్షిరాజు. దాని వయసు, దాని ముట్టు పొడవైపోతుంది, దాని గోళ్ళు పొడవైపోయి దాని శరీరం అంతా వృద్ధస్థితిలోకి వచ్చేసినా సరే అది నిరీక్షణను విశ్వాసాన్ని కోల్పోకుండా చాలా ఎత్తైన ప్రాంతం వెళ్ళిపోయి ఆ ఎత్తైన ప్రాంతంలో తనను తాను పక్షిరాజు యవ్వనం వలె యవ్వన పక్షి ఎలా అయితే ఉంటుందో అట్టి రీతిగా మార్చుకోవడానికి ముందు సాధన చేస్తుంది అనమాట. మొదట ఉపవాసము చేసేస్తుంది. ఇంకా దాని మంచినీళ్ళు, తిండాహారాలు అన్నీ మానేసి ఆ ఎత్తైన ప్రాంతంలో, ఆ కొండల ప్రాంతంలో ఒక చోటు ఉండి ముందు దాని పొడవాటి ముట్టిని చక్కగా ఆ యొక్క రాళ్ళు ఉంటాయి కదా కొండల ప్రాంతంలో, ఆ రాళ్ళకి పెట్టి రాపేస్తుందంట. రాపేగానే ఆ ముట్టు పొడవైతే ఏదైతుందో అది ముందు పోద్ది అనమాట. ఇరిగిపోయి దాకా పదునైన ముక్కుగా మార్చేదాకా కూడా ముందు ఆ ముట్టును మార్చేస్తుంది అనమాట. అది బాధ అయినా ఎంత శ్రమ అయినా మనం కొట్టుకోవాలన్నా మనం ఒక చూడండి పినిస్తే ఎలా అన్నా చాలా నొప్పి వస్తుంది, మనం సహించడం. కానీ తన ముట్టును తానే అరగొట్టేసుకుని అంత సాహసం చేస్తుందంటే అది ఎంత బాధ అనిపిస్తుంది. అయినా యవ్వనాన్ని